వెల్కమ్ టు ఆల్ వివర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే హాఫ్ హెచ్పి హై స్పీడ్ మోటార్ రీవైండింగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో 2 పార్ట్లుగా ఉంటుంది. ఈ మొదటి పార్ట్లో కాయిల్స్ ఎలా తయారు చేసుకోవాలి, టర్న్స్ ఎన్ని, ఏ స్లాట్లలోకి కాయిల్స్ ఎక్కించాలి అనే అంశాల గురించి తదితర అంశాల గురించి చర్చించుకుంటున్నాం. అంతేకాకుండా డయాగ్రామ్తో సహా ఏ కాయిల్ ఏ స్లాట్లోకి వెళ్తుందనే అంశాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మనం రన్నింగ్ కాయిల్స్ తయారు చేయటం గురించి తెలుసుకుందాం. రన్నింగ్ వైర్ గేజ్ 24 SWG, 1 to 6 కాయిల్ లెంత్ 9 1/4 ఇంచెస్. రన్నింగ్ కాయిల్స్ 2 సెట్లు, ఒక్కొక్క సెట్టు 4 కాయిల్స్ని కలిగి ఉంటుంది. రన్నింగ్ కాయిల్ టర్న్స్ 1 to 6 75, 1 to 8 75, 1 to 10 75, 1 to 12 80 టర్న్స్ వేయాలి. కాయిల్స్ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఒక దారం తీసుకుని కాయిల్ ఒక సైడు అన్ని కాయిల్స్ విడిపోకుండా దారంతో టైట్ చేయండి. లూపింగ్స్ అన్నీ ఒకే వైపు వచ్చేటట్టుగా మీరు కాయిల్స్ని రన్ చేసేటప్పుడు చూసుకోండి. లేని ఎడల మనకు రన్నింగ్ తేడా వచ్చేస్తుంది. రన్నింగ్ వైండింగ్ సెకండ్ కాయిల్ని తయారు చేస్తున్నాం. వీటి లెంత్, పిచ్చి ఇవన్నీ కూడా మొదటి కాయిల్ లాగా సేమ్ టు సేమ్. రన్నింగ్ కాయిల్స్ 2 సెట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్స్ని తయారు చేద్దాం. స్టార్టింగ్ వైండింగ్ కాయిల్స్ పిచ్ వచ్చి 1 to 10, 1 to 12. కాయిల్ టర్న్స్ వచ్చి 1 to 10 140, 1 to 12 140 టర్న్స్ వేయాలి. కాయిల్స్ లెంత్ సేమ్ టు సేమ్. కాయిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యథావిధిగా దారంతో టైట్ చేయండి. స్టార్టింగ్ వైండింగ్ యొక్క మొదటి కాయిల్ తయారు చేయటం పూర్తయింది. ఇప్పుడు స్టార్టింగ్ వైండింగ్ యొక్క రెండో కాయిల్ని తయారు చేద్దాం. టర్న్స్, పిచ్చి ఇవన్నీ కూడా మొదట కాయిల్ లాగానే ఉంటుంది. స్టార్టింగ్ వైండింగ్ రెండో కాయిల్ సెట్ కూడా పూర్తయింది. చూశారు కదా కాయిల్స్ని ఎలా తయారు చేయాలనేది.
ముందుగా మనం రన్నింగ్ వైండ్ కాయిల్స్ని స్లాట్లో ఇన్స్టాల్ చేద్దాం. రన్నింగ్ కాయిల్స్కి ఒక సెట్ని ముందుగా తీసుకుని మోటార్ దగ్గరగా పెట్టుకుని ఈ ఇన్నర్ లీడు మనం కూర్చున్న వైపుకి ఉండేలా చూసుకోండి. ఇన్నర్ 1 to 6 కాయిల్స్ని వదిలేసి మిగతా కాయిల్స్ అన్నింటినీ ఇటువైపుకి రొటేట్ చేయండి. చూసారు కదా, ఇన్నర్ లీడ్ మనం కూర్చున్న వైపుకి ఉంది. ఇప్పుడు 1 to 6 కాయిల్ని స్లాట్లో ఇన్స్టాల్ చేద్దాం. అలా ఒక ఎడ్జ్ని ఎక్కించిన తర్వాత పీవీసీ పేపర్ని టాప్ సైడ్లో అమర్చండి. ఇప్పుడు మనం ఎక్కించిన స్లాట్ నుండి 6వ స్లాట్లో 2వ ఎడ్జ్ని ఎక్కించండి. అలా 6వ స్లాట్లో ఎక్కించిన తర్వాత టాప్ సైడ్లో పీవీసీ పేపర్ని అమర్చండి. కాయిల్ ఎక్కించిన తర్వాత కాయిల్ని సరిచేయండి. వన్ టు 6 కాయిల్ ఎక్కించడం కంప్లీట్ అయ్యింది. కాయిల్ ఎక్కించేటప్పుడు రివర్స్గా రొటేట్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 to 8 కాయిల్ని ఎక్కిస్తున్నాం. వన్ టు 6 కాయిల్ పక్కనే ఉన్న స్లాట్లలో వీటిని అమర్చండి. ఒక ఎడ్జి 1 to 6 కాయిల్ పక్కన అమర్చుతున్నాం. ఒక ఎడ్జి ఎక్కించడం కంప్లీట్ అయింది. పైన పీవీసీ పేపర్ని పెడుతున్నాం. ఇప్పుడు 2వ ఎడ్జ్ని స్లాట్లోకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు 1 to 8 కాయిల్ 2వ ఎడ్జ్ని కూడా ఎక్కించడం కంప్లీట్ అయ్యింది. పీవీసీ పేపర్ని అమర్చుతున్నాం. కాయిల్ మీరు ఎక్కించేటప్పుడు నేను కాయిల్ తీసుకుని ఏ విధంగా తీసుకుంటున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. అలా కాయిల్ని సరి చేసుకుని ఇప్పుడు 1 to 10 కాయిల్ని ఒక ఎడ్జ్ని ఎక్కిస్తున్నాం. 1 to 8 కాయిల్ పక్కనే ఉన్న ఖాళీ స్లాట్లో 1 to 10 కాయిల్ని ఎక్కిస్తున్నాం.
1 to 10 కాయిల్ ఒక ఎడ్జ్ని ఎక్కించడం కంప్లీట్ అయింది. పీవీసీ పేపర్ని మనం అమరుస్తున్నాం. ఇప్పుడు రెండో ఎడ్జ్ని ఎక్కిస్తున్నాం. రెండో ఎడ్జ్ కూడా ఎక్కించడం కంప్లీట్ అయింది. పీవీసీ పేపర్ని మనం ఎక్కిస్తున్నాం. కాయిల్ ఎక్కించడం కంప్లీట్ అయిన తర్వాత కాయిల్ని మనం బాడీ వైపుకి కిందకి నొక్కండి. ఇప్పుడు చూడండి, నేను ఎలా తీసుకుంటున్నాను అనేది కాయిల్ని అది అలా రొటేట్ చేసుకోండి. కాయిల్ని సరి చేయండి. కాయిలు బెండు లేకుండా స్ట్రైట్గా సరి చేసుకుని ఎక్కించడం ప్రారంభించండి. 1 to 10 కాయిల్స్ని పక్కనే ఉన్న ఖాళీ స్లాట్లో 1 to 12 కాయిల్ని ఎక్కించండి. మనం ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళేలోపు ఒక ఎడ్జి ఎక్కేసేయాలి. అలా మీరు నిదానంగా ప్రాక్టీస్లో అలవాటు చేసుకోండి. మనం 1 to 12 కాయిల్ని రన్నింగ్ కాయిల్ యొక్క రెండో ఎడ్జ్ని ఎక్కిస్తున్నాం. వన్ టు 12 రెండో ఎడ్జ్ కూడా ఎక్కించడం కంప్లీట్ అయింది. పీవీసీ పేపర్ని మనం అమరుస్తున్నాం కాయిల్ టాప్ సైడ్లో. కాయిల్స్ ఎక్కించడం కంప్లీట్ అయిన తర్వాత సరి చేసుకోండి. ఇప్పుడు మనం రన్నింగ్ వైండింగ్ యొక్క రెండో సెట్ని మనం మోటార్లో అమరుస్తున్నాం. మొదటి కాయిల్ ఎక్కించిన విధంగానే ఇలా చూడండి, అలా కాయిల్స్ని రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత ఇన్నర్ లీడ్ మన వైపుకు ఉండేటట్టు చూడండి. లీడ్స్ అన్నీ కూడా మోటార్కి ఆపోజిట్ ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు 1 to 6 కాయిల్ని ముందుగా మనం స్లాట్లో ఎక్కిస్తున్నాం. ఇప్పుడు 1 to 6 కాయిల్ ఒక ఎడ్జ్ని ఎక్కించడం కంప్లీట్ అయింది. పీవీసీ పేపర్ని మనం టాప్ సైడ్న అమరుస్తున్నాం. ఇప్పుడు 1 to 6 కాయిల్ రెండో ఎడ్జ్ని ఆరో స్లాట్లో ఎక్కిస్తున్నాం. ఎక్కించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కాయిల్ని కిందకి నొక్కండి. పీవీసీ పేపర్ని టాప్ సైడ్న అమర్చండి. ఇప్పుడు మనం చూడండి, నేను కాయిల్ని ఎలా తీసుకుంటున్నాను అనేది మీరు గమనించండి. ఇప్పుడు మనం 1 to 8 కాయిల్ని ఎక్కిస్తున్నాం. 1 to 6 కాయిల్కి పక్కనే ఉన్న ఖాళీగా ఉన్న రెండు కాయిల్స్లో దీన్ని అమర్చండి. ఒకవైపు అమర్చటం కంప్లీట్ అయ్యింది. పీవీసీ పేపర్ ఎక్కిస్తున్నాం.
ఇప్పుడు రెండో వైపు ఎక్కిస్తున్నాం. ఇప్పుడు 1 to 10 కాయిల్ని స్లాట్లో ఎక్కిస్తున్నాం. ముందుగా కాయిల్ని ఆ విధంగా స్ట్రైట్గా చేసుకోండి. 1 to 8 కాయిల్ పక్కనే ఉన్న ఖాళీ స్లాట్లో ఈ 1 to 10 కాయిల్ని అమర్చండి. ఒక ఎడ్జి ఎక్కించటం కంప్లీట్ అయింది. పీవీసీ పేపర్ని ఎక్కిస్తున్నాం. మీరు గమనించండి, నేను కాయిల్ని ఏ విధంగా రొటేట్ చేస్తున్నాను అనేది స్పష్టంగా చూడండి. కాయిల్ని ఆ విధంగా సరి చేసుకోండి. ఇప్పుడు మనం 1 to 12 కాయిల్ని ఎక్కిస్తున్నాం. వన్ టు 12 కాయిల్ ఒక ఎడ్జ్ని ఎక్కించడం కంప్లీట్ అయ్యింది. పీవీసీ పేపర్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 1 to 12 కాయిల్ని రెండో వైపుని స్లాట్లో ఎక్కిస్తాం. ఇప్పుడు 1 to 12 కాయిల్ రెండు ఎడ్జిని కూడా ఎక్కించడం కంప్లీట్ అయ్యింది. పీవీసీ పేపర్ని మనం అమర్చుతున్నాం. ఇప్పుడు రన్నింగ్ కాయిల్స్ యొక్క 2 సెట్లని మనం స్లాట్లో ఎక్కించడం జరిగింది. ఏమైనా నీట్గా లేనప్పుడు వుడ్ సహాయంతో ఆ విధంగా కాయిల్ని సరి చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్ యొక్క మొదటి సెట్ని మనం అమర్చుతున్నాం. నేను కాయిల్ ఏ విధంగా రొటేట్ చేసాననేది మీరు గమనించండి. ఇప్పుడు 1 to 10 కాయిల్ను ఎక్కిస్తున్నాం. స్టార్టింగ్ కాయిల్ యొక్క 1 to 10 కాయిల్ ఒక ఎడ్జ్ని స్లాట్లో ఎక్కించటం పూర్తయింది. పీవీసీ పేపర్ని ఎక్కిస్తున్నాం. ఇప్పుడు 1 to 10 యొక్క రెండో ఎడ్జ్ని కూడా మనం స్లాట్లో ఎక్కిస్తున్నాం. స్టార్టింగ్ వైండింగ్ యొక్క మొదటి కాయిల్ 1 to 10 కాయిల్ కూడా ఎక్కించడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం 1 to 12 కాయిల్ని ఎక్కిస్తాం. నేను కాయిల్ని ఏ విధంగా రొటేట్ చేస్తున్నానో గమనించండి. ఇప్పుడు 1 to 12 కాయిల్ యొక్క
ఒక ఎడ్జ్ని స్లాట్లో ఎక్కిస్తున్నాం. ఈ వీడియోలో నేను లెంత్ ఎక్కువ అవ్వటం వలన స్టార్టింగ్ కాయిల్ యొక్క ఒక కాయిల్ సెట్ని మాత్రమే ఎక్కించటం చూపిస్తున్నాను. వన్ టు 12 కాయిల్ని ఒక సైడ్ ఎక్కించటం కంప్లీట్ అయింది. ఇప్పుడు రెండో సైడ్ ఎక్కిస్తున్నాం. ఇప్పుడు 1 to 12 కాయిల్ రెండో సైడ్ని కూడా ఎక్కించడం కంప్లీట్ అయింది. పీవీసీ పేపర్ని ఎక్కిస్తున్నాం. చూసారు కదా వైండింగ్ ఏ విధంగా స్లాట్లో ఎక్కించాలి అనేది. ఇప్పుడు మనం కాయిల్స్ని స్లాట్లో ఎలా ఎక్కించామనేది ఈ డయాగ్రామ్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. మొత్తం స్లాట్లు 24. ముందుగా మనం 1 to 6 కాయిల్ని ఎక్కించాలి కనుక 4th స్లాట్ నుండి రన్నింగ్ వైండింగ్ యొక్క మొదటి సెట్ని లోని 1 to 6 కాయిల్ని ముందుగా ఎక్కించాం ఈ విధంగా. ఇప్పుడు 1 to 8 కాయిల్ని మూడో స్లాట్ నుండి పదో స్లాట్లో అమర్చాం. ఇప్పుడు 1 to 10 కాయిల్ని మనం రెండో స్లాట్ నుండి 11వ స్లాట్లోకి అమర్చాం. ఇప్పుడు 1 to 12 కాయిల్ని 1వ స్లాట్ నుండి 12వ స్లాట్లోకి అమర్చాం. ఈ విధంగా ఒక సెట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రన్నింగ్ కాయిల్ యొక్క రెండో సెట్ని ఏ విధంగా ఎక్కించామనేది తెలుసుకుందాం. ఇప్పుడు 1 to 6 కాయిల్ని 6th స్లాట్ నుండి 4th స్లాట్లోకి ఎక్కించాం. ఇప్పుడు 1 to 8 కాయిల్ని ఏ విధంగా ఎక్కించామో చూద్దాం. 15th స్లాట్ నుండి 22nd స్లాట్లోకి ఎక్కించాం. తర్వాత 1 to 10 కాయిల్ని 1 to 10 కాయిల్ని 14th స్లాట్ నుండి 23rd స్లాట్లోకి ఎక్కించాం. 1 to 12 కాయిల్ని 3rd స్లాట్లో నుండి 24th స్లాట్లోకి ఎక్కించాం. ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్స్ని ఎలా ఎక్కించామనేది తెలుసుకుందాం. స్టార్టింగ్ కాయిల్ యొక్క మొదటి సెట్ని 5th స్లాట్ నుండి 19th స్లాట్లోకి ఎక్కించాం. వన్ టు 12 కాయిల్ని 6th స్లాట్ నుండి 19th స్లాట్లోకి ఎక్కించాం. ఈ విధంగా స్టార్టింగ్ కాయిల్ యొక్క ఒక సెట్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు రెండో సెట్ని ఎలా ఎక్కించామనేది తెలుసుకుందాం. రెండో సెట్లోని 8వ స్లాట్ నుండి 17వ స్లాట్లోకి ఒక కాయిల్ని ఎక్కించాం. ఇప్పుడు 1 to 12 కాయిల్ని
7th స్లాట్ నుండి 18th స్లాట్లోకి ఎక్కించాం. ఈ విధంగా మనం వైండింగ్ని కంప్లీట్ చేసాం. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఏ స్లాట్లో ఏ కాయిల్ ఎక్కిందనేది ఈ డయాగ్రామ్ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.